సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారతదేశంలో నంబర్ 1 హీరోయిన్ గా చలామణి అవుతోంది. అటువంటి హీరోయిన్ 2 సంవత్సరాల నుంచి ఎటువంటి సినిమా చేయకుండా ఉందంటూ అభిమానులు బాధపడిపోతున్నారు. ఇటీవలే వరుణ్ ధావన్తో నటించి సిటాడల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ విడుదలై విజయవంతమైంది. అందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరో వెబ్ సిరీస్ చేసేందుకు సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది. దాని పేరు రక్తబ్రహ్మాండ అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. నాగ చైతన్యకు విడాకులిచ్చేసిన తర్వాతే సమంత మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత ధూళిపాడను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సమంత అనవసరంగా తొందరపడిందేమో, అక్కినేని లాంటి కుటుంబంలోకి కోడలిగా వెళ్లి తిరిగి వచ్చేసిందంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వివరాలను తెలియజేస్తుంటుంది. తాను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అందుకు సంబంధించిన ఫోటోలను అప్డేట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. తన ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో తాను పెంచుకుంటున్న పిల్లి ఫోటోను షేర్ చేసింది. ఉదయం లేవగానే గులాబీ పువ్వు వాసనను అది ఆస్వాదిస్తోందని రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పిల్లి కూడా గులాబీ పువ్వు వాసన చూస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి తన సొంత బ్యానరుపై తెలుగులో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా నిర్మిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. దీని తర్వాత తమిళంలో, హిందీలో 2 సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది కానీ వాటిపై అధికారికంగా ప్రకటన లేదు. షారుఖ్ సరసన 1, తమిళంలో విజయ్ సరసన 1 అనుకున్నారు. ఈ 2 సినిమాలు చేస్తే స్టార్ హీరోయిన్ గా మరో 4-5 ఏళ్లు సమంత కొనసాగుతుందనడంలో సందేహం లేదు.